హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కొన్ని కొత్త విషయాలు తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? శివుడు పుట్టాడా లేక ఎప్పటి నుండో ఉన్నాడా? ఆయన మూడో కన్ను తెరిస్తే విశ్వం అంతా ఎందుకు దహించిపోతుంది? ఆయన జుట్టులో గంగానదిని ఎందుకు బంధిస్తాడు? ఆయన చేతులు త్రిశూలం, డమరుకం ఎందుకుంటాయి? ఈ ప్రశ్నలన్నీ మనం ఈ వీడియోలో క్లారిటీగా కథ రూపంలో తెలుసుకోబోతున్నాం. మరి మొదలు పెడదామా? ముందుగా మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతర దేవుళ్ళ లాగా శివుడి తల్లిదండ్రి దగ్గర పుట్టలేదు. ఆయన స్వయంభువు, అంటే తానే తను సృష్టించుకున్నవాడు. ఆ పరమశివుడి గురించి మనం ముందుగా తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, శివుడికి ఆది అంతం లేదు. ఆయన ఎవరికీ పుట్టలేదు. ఈ ప్రపంచం, ఈ విశ్వం పుట్టక ముందు కూడా శివుడు ఉన్నాడని కొన్ని పురాణాలు చెప్తున్నాయి. ఆయనే మొట్టమొదటి గురువు అని, అందుకే ఆయనని అందరూ ఆది గురువు అని కూడా అంటారు. ఆయన ఒక రూపం లేని శక్తి, ఒక తేజస్సు. సృష్టి మొదలయ్యే ముందే ఎటువంటి జీవం లేదు, కాంతి లేదు, కాలం లేదు. ఆ శూన్యంలో ఒక శక్తి మాత్రమే ఉంది, అదే శివతత్వం. మరికొందరు శివుడు ఎలా పుట్టాడు అంటే ఒక అద్భుతమైన కథ చెప్తూ ఉంటారు. మహాశివ పురాణంలో ఈ కథ కనిపిస్తుంది. ఒకసారి బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి మనలో ఎవరు గొప్ప అనే చిన్న వివాదం వచ్చింది. ఇద్దరు తమను తాము గొప్పవాళ్ళు అని చెప్పుకుంటుండగా అకస్మాత్తుగా ఒక విశాలమైన జ్యోతిలింగం కనిపించింది. ఆ జ్యోతి అంతులేని శక్తితో ప్రకాశిస్తుంది. అయితే విష్ణువు మరియు బ్రహ్మదేవుడు ఇద్దరు ఆ జ్యోతిలింగాన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ జ్యోతి అంతం ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకున్నారు. విష్ణుమూర్తి వరాహ రూపంలో పాతాళ లోకంలోకి లింగం యొక్క అడుగుని వెతుకుతూ వెళ్తాడు. బ్రహ్మదేవుడు అంశ రూపంలో పైకి తలని వెతుకుతూ ప్రయాణం చేశారు. వేల సంవత్సరాలు ప్రయత్నించిన ఆ జ్యోతిలింగం యొక్క అంతం మరియు ఆరంభం వారికి కనిపించలేదు. ఆ జ్యోతిలింగం మధ్య నుంచే వారికి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు విష్ణు మరియు బ్రహ్మకు జ్ఞానం వచ్చి వారిద్దరికి పైన ఉన్న పరమశక్తి శివుడేనని వారు భావిస్తారు. అయితే ఆ జ్యోతిలింగం శబ్దం చేసిద్ది, నేనే ఆది, నేనే అంతం, నేనే శివుడు, నేనే అన్ని. కాబట్టి శివుడు జన్మించలేదు అని, ఆ పరమశివుడే ఇలా స్వయంభూగా ప్రకటించుకున్నాడని నమ్ముతారు. ఇప్పుడు మనం గంగ ఎందుకు ఆయన జుట్టులో ఉంది అనే విషయం గురించి తెలుసుకుందాం. ఒకసారి భూమి మీద పాపాలు, దుర్మార్గం పెరిగిపోయాయి. రాజు భగీరథుడు భూమికి శాంతి తీసుకురావడానికి దేవతల్ని ప్రార్థించాడు. గంగాదేవి ఆకాశం నుండి భూమికి దిగేందుకు సిద్ధపడింది. కానీ ఆమె ప్రవాహం ఎంతో బలంగా ఉండి భూమిని ఛిద్రమయ్యేలా చేస్తుంది. అప్పుడు భగీరథుడు శివుణ్ణి ప్రార్థిస్తాడు, ప్రభు, ఈ గంగ ప్రవాహాన్ని నియంత్రించండి అని ఇలాగా ఆ పరమశివుణ్ణి ప్రార్థిస్తాడు. శివుడు ఆ భగీరథుడు ప్రార్థనను అంగీకరించి గంగా నదిని ఆయన జుట్టులో బంధించుకుంటాడు. కొంతకాలం తర్వాత గంగమ్మ తల్లి మెల్లగా జటాలం నుండి భూమికి దిగుతుంది. అందుకే ఆయనను గంగాధరుడు అంటారు, అంటే గంగను ధరిస్తున్నవాడు అని అర్థం. ఇప్పుడు మనం మూడో కన్ను గురించి మాట్లాడుకుందాం. శివుడి మూడో కన్ను కథ చాలా ప్రసిద్ధం. ఒకసారి కామదేవుడు శివుడి ధ్యానాన్ని భంగం చేయడానికి వచ్చాడు. శివుడు చాలా కాలం ధ్యానంలో ఉండగా ఆయనని పునరుద్ధరించడానికి కామదేవుడు తన బాణం వదిలాడు. కానీ ఆ కళ్ళలోని మూడో కన్ను తెరుచుకుంది. ఆ అగ్ని కన్ను తెరిచిన వెంటనే కామదేవుడు దహించిపోయాడు. ఆ రోజు నుండి శివుడి యొక్క మూడో కన్ను జ్ఞానం, శక్తి, నియంత్రణకు సంకేతమైందని నమ్ముతారు. ఇక త్రిశూలం మరియు డమరు రహస్యం గురించి మాట్లాడుకుందాం. శివుడు చేతిలో త్రిశూలం ఎందుకు పట్టుకుంటాడంటే, ఆ త్రిశూలానికి 3 కంచాలు ఉన్నాయి. అవి భూత, వర్తమాన్ మరియు భవిష్యత్ కాలాలని సూచిస్తాయి. అంటే ఆయన కాలాన్ని నియంత్రించేవాడు. సృష్టి, స్థితి, లయ 3 శక్తుల సంకేతమే ఈ త్రిశూలం. ఇక డమరువు ఆయన చేతిలో ఉన్న చిన్న డ్రమ్, ప్రపంచంలో మొదటి శబ్దానికి సంకేతం. విశ్వం, సృష్టి మొదలైంది శబ్దంతో, ఓం అనే నాదంతో. అదే నాదాన్ని సూచించేది ఆయన డమరువు. కాబట్టి త్రిశూలం, డమరువు రెండు ఆయన సృష్టి మరియు వినాశక శక్తులకు ప్రతీకలు. ఇప్పుడు మనం ఆ పరమశివుడి గురించి కొన్ని ప్రత్యేక వివరాలు తెలుసుకుందాం. అర్ధనారీశ్వరుడు అని శివ పార్వతులను కలిపి అంటారు. శివుడు స్త్రీ మరియు పురుష శక్తుల సమన్వయాన్ని సూచించే అర్ధనారీశ్వర రూపం ధరించాడు. జగతులో ప్రతిదీ
ఏకమేనని నేర్పించాడు. ఇక నటరాజు అంటే సృష్టి, స్థితి, లయ అనే 3 కార్యాలను ఏకం చేసి నాట్యం చేసేవాడు. కనుకనే ఆ శివుణ్ణి నటరాజు అని కూడా అంటారు. ఆ నాట్యం జగతి యొక్క చైతన్యాన్ని సూచిస్తుంది. శివుడిని త్రిపురారి అని ఎందుకంటారో తెలుసా? 3 రాక్షసులైన తారాకాక్ష, కమలాక్ష, విద్యునమాలి 3 ఉల్కపిండాలు నిర్మించుకొని 3 లోకాలను స్తంభింప చేశారు. వారిని శివుడే సంహరించాడు. అందుకే శివుణ్ణి త్రిపురారి అంటారు. ఇక నీలకంఠుడు అంటే సముద్ర మథన సమయంలో హలల విషాన్ని సమస్త ప్రపంచాన్ని రక్షించడానికి తానే ఆరగించాడు. ఆ విషం శివుడు గొంతులోనే నిలిచిపోయింది. కనుకనే అందరూ శివుడిని నీలకంఠుడు అని పిలుస్తారు. పంచాక్షరి మంత్రం అనగా ఓం నమ శివాయ అనే 5 అక్షరాల మంత్రమే శివుడికి అత్యంత ప్రియమైన మంత్రం. ఇది 5 భూతాలను, 5 ఇంద్రియాలను సూచిస్తుంది. కాబట్టి శివుడు ఒక దేవుడు మాత్రమే కాదు, శివుడు ఆదియోగి, అనంతమైన చైతన్యం, లయ మరియు సృష్టి యొక్క ప్రతీక. అతని జన్మ కథలు మనకు నేర్పే సారాంశం ఏమిటంటే, ఈ జగత్తులోని ప్రతిదీ ఒక చక్రం లాంటిది. జనన మరణాలు ఉంటాయి, కానీ ఆ చక్రాన్ని నడిపించే శక్తి ఎప్పుడు మారదు, అంతమవ్వదు. ఆ శక్తికే మనం శివుడు అని పేరు పెట్టాం. జీవితంలో కూడా బాధలు, చెడు అలవాట్లు, మన లోపాలు అన్ని తొలగించాలి. అప్పుడు మాత్రమే మనలో కొత్త శక్తి పుడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మీకు నచ్చింది అని అనుకుంటున్నాం. ఇలాంటి మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్లో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని నొక్కండి. కామెంట్స్ లో ఓం నమ శివాయ అని రాయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హర హర మహాదేవ్.